హలో అండి, అందరికీ నమస్కారం. తత్వసారాన్వేషణ జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం షష్టగ్రహ కూటమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. షష్టగ్రహ కూటమి కాలపురుష చక్రంలో మీనరాశిలో ఏర్పడడం వల్ల ఏ లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. గురుపాలిత లగ్నాలైనటువంటి మేషలగ్నం, తర్వాత కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాలకి కొంచెం అననుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే శనిపాలిత లగ్నాలు అయినటువంటి వృషభం, మిథునం, కన్య, తర్వాత మకర, కుంభ లగ్నాలకి కొంచెం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఇది వ్యక్తిగతమైనవి. అయితే ఓవరాల్గా అసలు ఏ విధమైనటువంటి సమస్యలు సమాజంలో తలెత్తుతాయి అని చూసుకుంటే, మొట్టమొదటిగా ఈ జల వనరులు, అంటే మీనరాశిలో నైసర్గిక పాపగ్రహం అయినటువంటి శని, రాహువు, సూర్యుడు మొదలు గ్రహాలు మరియు బుధుడు, చంద్రుడు, శుక్రుడు వీరు కూడా స్థితి పొంది ఉన్నారు. కాబట్టి ప్రధానంగా జల వనరులకు కొరత ఏర్పడుతుందండి. అలాగే రాహు శనులు స్థితి పొందడం వలన జలం నుండి సంక్రమించేటటువంటి అంటువ్యాధులు ఏమన్నా ఉంటే అవి ప్రబలే అవకాశం ఉంది. అలాగే చాలామందికి ఖర్చులు అధికమవుతాయి. తర్వాత సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలు, చెరువుల వ్యాపారాలు చేసేవాడికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు, లేకపోతే నష్టాలు కూడా ఇందులో చవిచూసే అవకాశం ఉంటుంది. తర్వాత గురుపాలిత లగ్నాల వారికి కొంచెం మనశ్శాంతి లోపిస్తుందని చెప్పాలి. నీటిలో ఉండేటువంటి వాల్కెనోస్, అంటే ఏదైతే మనం పేట భూములు లేదా అండర్ గ్రౌండ్లో, అంటే వాటర్ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి ఈ వాల్కెనోస్ వల్ల మన దేశంలో కూడా కొన్ని చోట్ల, అంటే దేశం చుట్టూ ఉన్నటువంటి సముద్రం ఎక్కడెక్కడ అయితే వ్యాపించి ఉందో అక్కడ భూకంపాలు, స్వల్పం నుంచి ఒక మోస్తరు భూకంపాలు వచ్చే అవకాశం ఈ ప్రభావం, అంటే షష్టగ్రహ కూటమి వల్ల ఉండే అవకాశం ఉంది. అలాగే రాబో 2 నెలల్లో వ్యవసాయ రంగంలో వారికి కొంచెం ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అంతేకాకుండా వైద్యము, అకౌంటెన్సీ రంగంలో వారికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అని అనుకోవాలి. తర్వాత సినిమా రంగంలో వారికి చూసుకుంటే అందులో కూడా యాక్టర్స్ కాకుండా చిన్న టెక్నీషియన్స్కి, కష్టపడి పనిచేసే వాళ్ళకి కొంచెం కష్టకాలంగా చెప్పవచ్చు. ఇప్పుడు లగ్నాల వారీగా వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు, ఎవరెవరికి ఏ లగ్నంలో పుడతారో ఆ లగ్నం ఆధారంగా ఇప్పుడు ఫలితాలు చూద్దామండి. చాలామందికి ఇప్పటివరకు అనేక విషయాల్లో రాశి ద్వారా, వారిది ఏ రాశి అయితే ఆ రాశి ప్రకారం ఫలితాలు చూసుకోవడం చాలామందికి అలవాటు ఉంది. అదేవిధంగా ఫలితాలు కూడా అనేక మంది చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితమైన ఫలితాలు అనేవి లగ్నం ద్వారానే వస్తాయి. కాబట్టి మనం లగ్నం ద్వారా ఈ ఫలితాలు తెలుసుకుందాం. మీ జన్మలగ్నం కనుక మీకు తెలియనట్లయితే, మీరు ఈ రోజుల్లో అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఏ జాతకానికి సంబంధించిన సాఫ్ట్వేర్లో అయినా సరే మీ జన్మ సమయం, జన్మ తేదీ, ఈ జన్మ స్థలాన్ని ఎంటర్ చేసినట్టయితే వచ్చినటువంటి హోరోస్కోప్లో, జాతక చక్రంలో ఏ రాశిలో అయితే లా అనే అక్షరం, అంటే లగ్నం మొదటి స్థానం, మన జాతక చక్రంలో మొదటి స్థానంగా పరిగణించబడుతుందండి లగ్నం. లేదా ఆ రాశిలో పైన ఒక కార్నర్లో 2 చిన్న గీతలు
గీయబడి ఉంటాయి. అది ఏ రాశి అయితే అది మీ లగ్నంగా మీరు పరిగణించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మచక్రంలో వృషభ రాశిలో కనుక 2 పైన కార్నర్లో 2 గీతలు కానీ లేదా లా అనే అక్షరం మీరు చూసినట్లయితే అది మీది వృషభ లగ్నం అవుతుంది. అదేవిధంగా మీరు తులారాశిలో కనుక ఈ 2 గీతలు లేదా లగ్నం అనే దాన్ని మీరు చూసినట్టయితే, లా అనే అక్షరాన్ని చూసినట్టయితే అది మీ లగ్నం అవుతుంది. ఇప్పుడు లగ్నం వారీగా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేష లగ్నం వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూద్దాం. మేష లగ్నం వారికి షష్టగ్రహ కూటమి వ్యయ స్థానంలో ఏర్పడిందండి. కాబట్టి దశమ లాభాధిపతి శని మరియు 3, 6 స్థానాలకు ఆధిపత్యం వహించే బుధుడు, అలాగే ద్వితీయం మరియు సప్తమ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు లగ్నానికి వ్యయంలో స్థితి పొంది ఉన్నారు. కాబట్టి మేష లగ్నం వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందండి. అవి ఎలా ఉంటాయంటే, సాధారణంగా ఈ లగ్నం వారికి గనక గురుడు, కుజుడు, సూర్య మహాదశలు జరుగుతుంటే అంత చెడు ప్రభావం ఏది లేదు, ఏమీ ఉండదు అని అనుకోవచ్చు. అలాగే చెడు ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. ఒకవేళ మీకు మేషలగ్నంలో పుట్టిన వారికి శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే వృత్తిలో మరియు మీరు చేసే పనులు, అలాగే అనుకున్న పనుల్లో అడ్డంకులు అనేవి వస్తాయండి. తర్వాత ఇదే మేషలగ్నం వారికి బుధ మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ కృషిలో లోపం, అంటే మీరు అనుకున్న టైంలో అనుకున్న పనిని సరిగ్గా చేయలేకపోవడం, శత్రువుల నుంచి మీకు కొంత ఈ కష్టకాలం అనేది ఏర్పడడం, కోర్టు కేసులు, రుణాలు వంటి సమస్యలు బుధ మహాదశ జరుగుతుంటే, ఎవరికి మేషలగ్నం అయ్యి ఉండి బుధ మహాదశ జరుగుతుంటే ఈ విధమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శుక్ర మహాదశ కనుక మేషలగ్నం వారికి జరుగుతూ ఉంటే శుక్రుడు ద్వితీయ స్థానానికి, సప్తమానికి ఆధిపత్యం వహించారు. కాబట్టి మీ లగ్నానికి ద్వితీయ అంటే మన ఇల్లు, మన వాక్కు నుంచి సమస్యలు, అలాగే సప్తమం నుంచి బిజినెస్ పార్ట్నర్ నుంచి లేదా జీవిత భాగస్వామి నుండి కొద్దిపాటి అభిప్రాయ భేదాలు, ఇవి శుక్ర మహాదశ జరిగే వాళ్ళకి జరగచ్చండి. తర్వాత మీకు మేషలగ్నం వారికి గురు మహాదశ కనుక జరుగుతూ ఉంటే గురువు నవమము మరియు ద్వాదశానికి ఆధిపత్యం వహిస్తున్నారు. కాబట్టి మేషలగ్నానికి 2వ స్థానంలో గోచారంలో గురువు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం గురు మహాదశ జరిగే వాళ్ళకి మేషలగ్నం వారికి ఏ విధమైన సమస్యలు పెద్దగా రావండి. అలాగే కుజ మహాదశ జరుగుతూ ఉంటే కుజుడు లగ్నాష్టమాలకు ఆధిపత్యం వహించారు. కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే విధంగా అష్టమం అంటే మనకు అనుకోని సంఘటనలు జరిగినప్పటికి కూడా కొన్ని మంచి సంఘటనలు, కొన్ని చెడు సంఘటనలు, ఇలాగ మిశ్రమ ఫలితాలు కుజ మహాదశ జరిగే వాళ్ళకు ఉంటాయండి. అలాగే ఇదే మేషలగ్నం వారికి సూర్యుడు పంచమాధిపతి ఉన్నాడు. కాబట్టి సూర్య మహాదశ జరుగుతూ ఉంటే, మేషలగ్నం అయి ఉండి సూర్య మహాదశ జరుగుతుంటే వారికి ఈ స్టాక్ మార్కెట్ లాభాలు కానీ, పిల్లల వల్ల ఏదైనటువంటి వారికి సమాజంలో గౌరవం పెరగడం కానీ, ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మేషలగ్నం అయి ఉండి చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే చంద్రుడికి చతుర్థాధిపత్యం వచ్చింది. కాబట్టి చతుర్థం అంటే మన తల్లి, తర్వాత మన స్థిరాస్తులకు సంబంధించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా మేషలగ్నం అయి ఉండి చంద్రమహాదశ జరిగే వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి స్థిరాస్తుల విషయంలో. అలాగే కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే, మేషలగ్నం అయ్యండి కేతు మహాదశ జరుగుతూ ఉంటే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు, కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే దానికి సప్తమైనటువంటి మీనంలో కేతు ఇప్పుడు గోచారంలో కన్యారాశిలో ఉన్నారు. దానికి సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి షష్టగ్రహ కూటమి
ఏదైతే ఈ 6 గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కన్యారాశి మీద కూడా కొంచెం పడుతుంది కాబట్టి ఎవరికైతే మేషలగ్నం అయి ఉండి కేతు మహాదశ జరుగుతుందో వారికి అంత ఉత్తమ ఫలితాలు ఉండవు. ఇంకా వృషభ లగ్నం విషయానికి వస్తే ఈ లగ్నానికి లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిందండి. దాదాపు ఈ లగ్నానికి శుభగ్రహాలన్నీ కూడా షష్టగ్రహ కూటమిలో స్థితి పొందడం, అంటే వృషభ లగ్నానికి లాభస్థానంలో స్థితి పొందడం వల్ల ఈ లగ్నం వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలా మంచి జరుగుతుందని 100% ఏ విధమైన అనుమానం లేకుండా చెప్పచ్చు. అలాగే వృత్తిలో మంచి పదవులు అలంకరించడం, తర్వాత ఆధ్యాత్మిక ధర్మపరమైన కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొనడం, సరైన టైంలో మీ పనులు పూర్తి చేసుకోవడం అనేది సాధారణంగా వృషభ లగ్నం వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల జరుగుతుంది. వృషభ లగ్నం వారికి గురు మహాదశ కనుక జరుగుతూ ఉంటే అష్టమ లాభాధిపతి గురువు అవడం వల్ల మిశ్రమ ఫలితాలు అష్టమ స్థానం నుంచి, అనగా మీ అత్తారింటి నుంచి, లేదంటే మీరు ఏదైతే శాస్త్రం అధ్యయనం చేస్తున్నారో వాటి విషయాల్లోనూ, తర్వాత విదేశీ వ్యవహారాల్లోనూ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఒకసారి లాభం రావడం, ఒకసారి నష్టం రావడం. అదేవిధంగా లాభంలో షష్టగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడడం వల్ల, అది మీన రాశిలో జరగడం వల్ల వృషభ లగ్నం వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు చాలా వరకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు అవన్నీ కూడా పూర్తవుతాయండి. తర్వాత ఇదే వృషభ లగ్నం వారికి కుజ మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ నుంచి, అలాగే మీకు ఏదైనా కోర్టు కేసులు కానీ ఇతరత్ర కేసులకు సంబంధించిన విషయాలు ఉంటే వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఈ వృషభ లగ్నం వారికి ద్వితీయంలో గురువు ఉన్నారు, కుజుడు ఉన్నారు, ప్లేస్ అయి ఉన్నారు. కాబట్టి కుటుంబ సమస్యలు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి కుజ మహాదశ అంత యోగకరం కాదు. అదేవిధంగా చంద్ర మహాదశ కనుక జరుగుతుంటే, వృషభ లగ్నం అయి ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఈ విధమైన ఫలితాలు ఉంటాయండి. ఏంటంటే లౌక్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు, అంటే మన లౌక్యంగా వ్యవహరించకపోవడం వల్ల ఇబ్బందులు, తర్వాత కనిష్ట సోదర సోదరుల వల్ల అభిప్రాయ భేదం, వారితో అభిప్రాయ భేదం, అంటే మనకంటే చిన్నవారి వల్ల, అది తమ్ముడవని చెల్లవని ఎవరైనా కానీ. అలాగే పబ్లిక్ రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం, ఈ 3 కారణాల చేత చంద్ర మహాదశ అనేది వృషభ లగ్నం వారికి అంతగా యోగించదండి. తర్వాత వృషభ లగ్నం అయి ఉండి శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే వారు ఖచ్చితంగా ధర్మపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా మీ వృత్తిలో మంచి ఉన్నత పదవిని అలంకరించడం, వృత్తిలో అనేక మంది మెప్పు పొందడం, ఇవి ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే బుధ మహాదశ జరుగుతుంటే, వృషభ లగ్నం అయి ఉండి బుధ మహాదశ జరుగుతూ ఉంటే బుధుడు తృతీయ అలాగే పంచమ స్థానాలకి ఆధిపత్యం వహించడం వల్ల మీ యొక్క క్రియేటివిటీ అనేది పెరుగుతుందండి. మీ సృజనాత్మకత అనేది పెరిగి మీ వృత్తిలో మంచిగా రాణించగలుగుతారు. అలాగే కుటుంబము మరియు మీ మాటల వల్ల జనాలను ఆకట్టుకొని ముందుకు ప్రయాణం చేస్తారు. తర్వాత వృషభ లగ్నం అయ్యుండి శుక్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యం మెరుగుపడే స్థాయికి మీరు ఎదుగుతారు. అలాగే శత్రువుల పట్ల విజయం, రుణాలు సకాలంలో చెల్లించడం అనేవి శుక్ర మహాదశ జరిగే వాళ్ళకి, వృషభ లగ్నం అయ్యుండి శుక్ర మహాదశ జరిగే వాళ్ళకి జరుగుతుందండి. తర్వాత వృషభ లగ్నం అయ్యుండి సూర్య మహాదశ జరుగుతూ ఉంటే వారు స్థిరాస్తుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మంచి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సొంత ఊరిలో మంచి పలుకుబడి ఉంటుంది. మిథున లగ్నం వారికి షష్టగ్రహ కూటమి దశమంలో ఏర్పడింది కనుక వీరు కూడా వృత్తులు అభివృద్ధిని అయితే చూస్తారు. అయితే వచ్చే 2 నెలల్లో వృత్తి మారే అవకాశం మిథున లగ్నం వారికి సాధారణంగా ఎక్కువ మందికి ఉంటుందండి. అలాగే
తండ్రి వైపు నుంచి మంచి శుభవార్తలు వింటారు. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం, అంటే కొత్త ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీకు ఏర్పడతాయండి. ఇది కామన్గా మిథున లగ్నం వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి ఫలితాలు. అలాగే మిథున లగ్నం అయి ఉండి గురు మహాదశ జరుగుతూ ఉంటే మీరు బిజినెస్ పార్ట్నర్స్ మరియు ఈ వృత్తిపరమైనటువంటి ఖర్చులు ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుండి మిథున లగ్నం వారు ఎవరికైతే గురు మహాదశ జరుగుతుందో వారందరూ కూడా ఈ వృత్తిపరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి, అది ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే రాబో 6 నెలల్లో ఈ ఖర్చులు మరియు అనారోగ్యం నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. తర్వాత మిథున లగ్నం అయి ఉండి కుజ మహాదశ జరుగుతూ ఉంటే రుణాలు చేసే అవకాశం, అంటే అప్పులు చేసే అవకాశం ఉంటుంది. శత్రువులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. అలాగే కోర్టు కేసులు ఉంటే కొంచెం ఆల్రెడీ కోర్టు కేసులు ఏర్పడే అవకాశం ఉంది. మిథున లగ్నం అయి ఉండి కుజ మహాదశ జరిగే వారికి ఆ ఇబ్బందులు కొద్ది కాలం పాటు కొనసాగుతాయి. తర్వాత మిథున లగ్నం అయి ఉండి బుధ మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఉన్న స్థిరాస్తి విషయాల్లో సమస్యల నుంచి ఊరట అనేది వస్తుందండి. తర్వాత శని మహర్దశ, మిథున లగ్నం అయి ఉండి శని మహర్దశ జరుగుతుంటే శని అష్టమ మరియు నవమాధిపత్యం వచ్చింది కాబట్టి, అంటే నవమాధిపతి అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు ధర్మ సంబంధమైన కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. అదేవిధంగా విదేశీ వ్యవహార సంబంధమైన విషయాలు ఏమన్నా ఉంటే వాటిల్లో మంచి పురోగతి అనేది ఉంటుందండి. తర్వాత మిథున లగ్నం అయి ఉండి శుక్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే శుక్రుడు పంచమ మరియు ద్వాదశాధిపతి కాబట్టి సంతానానికి సంబంధించి మీ సృజనాత్మక, మీ క్రియేటివిటీకి సంబంధించి పురోగతి, అదేవిధంగా మీ ఆశ్రమ జీవితం ఎవరైనా గడపాలనుకుంటే కనుక వారికి మంచి సమయం అని, అలాగే ఆధ్యాత్మిక జీవితం మంచి సమయం అని, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో శుక్ర మహాదశ జరుగుతున్న వాళ్ళు, మిథున లగ్నం అయ్యండి శుక్ర మహాదశ జరుగుతున్న వాళ్ళు విదేశీ ప్రయాణాలు సులభంగా చేయడానికి సరైన కాలంగా మనం దీన్ని పరిగణించవచ్చు. తర్వాత మిథున లగ్నం అయి ఉండి సూర్య మహాదశ జరుగుతూ ఉంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని సాధించడానికి గల మంచి కృషి, పట్టుదల, దైవం సహకారం, అలాగే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ముందుకు సాగే విధంగా అనుకూలమైనటువంటి కాలం ఇది మిథున లగ్నం అయ్యుండి సూర్య మహాదశ జరిగే వారికి. అలాగే మిథున లగ్నం అయ్యుండి రాహు మహాదశ జరిగే వారికి రాహు దశమం నుండి ప్రస్తుతం కొన్ని రోజుల్లో నవమానికి ప్రవేశించనున్నారు కాబట్టి దశమాధిపతి ఫలితాల కంటే నవమాధిపతి ఫలితాలను మనం ఇక్కడ చూడాలి. కాబట్టి రాహువు మిశ్రమ ఫలితాలు, అంటే నవమాధిపతి అంటే ధర్మ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని రాహు సాధారణంగా ఇవ్వడు. అందువల్ల నవమం అంటే తండ్రి నుంచి ఏమైనా మీకు రావాల్సినవి ఉంటే వస్తాయి. అదేవిధంగా తండ్రి సహకారం అందుతుంది. కర్కాటక లగ్నానికి షష్టగ్రహ కూటమి నవమ స్థానంలో ఏర్పడుతుంది. తండ్రికి అనారోగ్యం లేదా తండ్రి నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ లగ్నానికి శుభగ్రహాలైనటువంటి చంద్ర, కుజ, గురు దశలు గనక మీకు జరుగుతూ ఉంటే షష్టగ్రహ కూటముల వల్ల ఈ కర్కాటక లగ్నం వారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు అని చెప్పాలి. ఒకవేళ ఈ కర్కాటక లగ్నం వారికి శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే భాగస్వామి అత్తవారింటి నుండి సమస్యలు తలెత్తచ్చు. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ నుండి కూడా కొన్ని సమస్యలు మీరు చూస్తారు. మీకు
బుధ మహాదశ కానీ జరుగుతూ ఉంటే, కర్కాటక లగ్నం అయి ఉండి బుధ మహాదశ కానీ జరుగుతూ ఉంటే, లేదా అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే, మీకంటే చిన్న సోదర సోదరుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి కొంచెం అభిప్రాయ భేదాలు లేదంటే సమస్యలు, కొంచెం మాట పట్టింపులు లాంటివి రావచ్చు. అలాగే అనుకున్న పనులు సకాలంలో జరగకపోవచ్చు. తర్వాత కర్కాటక లగ్నం అయి ఉండి మీకు రాహు మహాదశ కనుక జరుగుతూ ఉంటే, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీకొచ్చే ఫలితాలు ఏంటంటే, అనుకోని ఆటంకాలు, తెలియని వ్యక్తులతో పరిచయాలు. సింహలగ్నం సింహలగ్నం వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడే ఫలితాలు చూద్దాం. సింహలగ్నానికి ఈ గ్రహ కూటమి అష్టమంలో ఏర్పడుతుందండి. దీనివలన సింహలగ్నం వారందరికీ చాలా వరకు అననుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయండి. సాధారణంగా ఆకస్మిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విదేశాలతో బిజినెస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవారికి అంత అనుకూలమైన సమయం కాదు. అలాగే ఆశితగాదాలు ఏర్పడవచ్చు. ఈ సింహలగ్నం అయి ఉండి సూర్యుడు, గురువు, కుజ, కేతు మహాదశలు కనుక జరుగుతూ ఉంటే మీకు ఈ ఫలితాలన్నీ కూడా ఒక 30% మాత్రమే ఉంటాయండి. అలా కాకుండా ఈ లగ్నానికి పాపగ్రహాలైనటువంటి శని మహర్దశ కనుక జరుగుతూ ఉంటే, ఈ శని 6-7 స్థానాలకు ఆధిపత్యం వల్ల లోన్స్ మరియు కోర్టు కేసులు, శత్రువులతో సమస్యలు, పార్ట్నర్షిప్, బిజినెస్ పార్ట్నర్షిప్ సమస్యలు, ఈ విధంగా ఇబ్బందులు ఏర్పడవచ్చండి. అలాగే సింహలగ్నం అయి ఉండి శుక్ర మహర్దశ కనుక జరుగుతూ ఉంటే, మీకంటే చిన్నవారైనటువంటి సోదర సోదరీమణులతో అభిప్రాయ భేదాలు, మాట తేడాలు, తర్వాత వృత్తి విషయంలో సమస్యలు తలెత్తుతాయండి. తర్వాత సింహలగ్నం అయి ఉండి బుధ మహర్దశ కనుక జరుగుతూ ఉంటే, వారికి మాట విషయంలో తేడాలు, ఏదైనా డబ్బులు ఇచ్చి వసూళ్ళు అవ్వకపోవడం, తర్వాత ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు, అవుతాయన్న పనులు సరైన కాలంలో అవ్వక ఇబ్బందులు అనేవి సింహలగ్నం అయి ఉండి బుధ మహర్దశ జరిగే వారికి జరుగుతుందండి. తర్వాత రాహు మహర్దశ, సింహలగ్నం అయి ఉండి రాహు మహాదశ జరిగే వారికి పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకని విధంగా ఈ రాహువు మ్యానిపులేట్ చేస్తాడు. తర్వాత సింహలగ్నం అయి ఉండి చంద్ర మహర్దశ జరిగే వారికి మానసిక అశాంతి, ఒంటరితనం అనేటువంటి ఇబ్బందులు అనేవి కనపడతాయండి. కన్యాలగ్నం వారికి షష్టగ్రహ కూటమి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెప్పాలండి. ఈ లగ్నానికి సప్తమంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల బిజినెస్ పార్ట్నర్స్, జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అలాగే శని, రాహు, శుక్ర, బుధ గ్రహ దశలు జరిగే వారికి యోగకరమైనటువంటి కాలంగా చెప్పచ్చు, అంటే చాలా బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత గురు మహర్దశ జరుగుతున్న వారికి, కన్యాలగ్నం అయి ఉండి గురు మహర్దశ జరుగుతున్న వారికి ఇప్పటికే తండ్రితో కొన్ని సమస్యలు అనుభవిస్తున్నారు. వారికి వృత్తిలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్యాలగ్నం వారికి ఆల్రెడీ కుజుడు దశమంలో ఉండటం వల్ల కుజదశ జరుగుతూ ఉంటే వృత్తిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయండి. వృత్తిలో ఆటంకాలు, వృత్తి ప్లేస్లో అంటే వృత్తి జరిగే చోట అనేక మంది శత్రువులు తయారవడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అలాగే కన్యాలగ్నం అయ్యండి కేతు మహాదశ జరిగే వారికి, సూర్య మహాదశ జరిగే వారికి ఇతర దేశాల వారితో లావాదేవీలు, బిజినెస్ దెబ్బతినడం వంటిది ఉండొచ్చు. తర్వాత ఈ లగ్నం వారికి రాబో నెల రోజుల్లో అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా కన్యా లగ్నం వారికి షష్టగ్రహ కూటమి ఫలితాలు ఉన్నాయండి.